తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. దీపావళి శుభాకాంక్షలు. దీపావళి రోజున లక్ష్మీ పూజ ప్రధానం అంటారు. ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి, అలాగే ప్రత్యేకంగా ఆ రోజున ఏం చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు, ఆ లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఏం చేయాలో వివరించండి. దీపావళి, ఈ దీపావళి ముఖ్యం ఏమిటంటే, ముఖ్య లక్ష్యం ఏంటంటే దీపావళి. ఎందుకు దీప ఆవళి? ఆవళి అంటే అర్థం ఏంది? వరస. దీప అంటే దీపం గురించి మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోండి. మా అమ్మ అందుకే నా పేరు ప్రదీప్ జోషి అని పెట్టింది. ప్రదీప్ నా పేరు. ఎందుకు దీపం? దీపం యొక్క లక్షణం ఏంటి అని అంటే కలుపుకొని పోవాలి. జీవితంలో అందరినీ కలుపుకొని పోతేనే జీవితం. అప్పుడే నువ్వు వెలుగుతావు, లేకపోతే వెలుగవు. అది బాగా అర్థం చేసుకోండి. కలుపుకొని పోవడం ఏంటండి? దీపానికి కలుపుకొని పోవడానికి ఒక అర్థం ఉంది. దీపం చెమ్మ తీసుకుందాం. దీపెంత తయారవ్వకన్నా మునుపు అది మట్టి. ముందు మట్టి, తర్వాత నీళ్లు. మట్టికి, నీటికి, అగ్నికి మధ్య కలగొలిపిన సంబంధం దీపెంత. ఊరికే ఇప్పుడు అగ్నిలో నీళ్లు పోసావా, అగ్ని కాలిపోతుంది. మట్టిలో నీళ్లు పోసావా, మట్టి ఏమవుతుంది? పూర్తిగా జారిపోతుంది, వదులైపోతుంది. అంటే ఎంతవరకు నీళ్లు కలపాలో అంతే మట్టి కలిపి, మట్టికి ఒక స్వరూపం తీసుకొచ్చి దాన్ని అగ్నిలో కాలుస్తే అది గట్టిపడుతుంది. అంటే దేనికైతే సహాయం చేసినటువంటి నీరు నిర్వీర్యమైపోతుంది, గాలికి ఎగిరిపోతుంది. అప్పుడు మట్టి మాత్రమే మిగులుతుంది, కాకపోతే ఒక తత్వస్వరూపంగా మిగులుతుంది. అట్లాగే నీ జీవితంలో నీకు స్వరూపం రావాలి అంటే నువ్వు విద్య అనేటువంటి నీటిని స్వీకరించాలి. అంటే సంస్కారం అనేటువంటి నీటిని స్వీకరించాలి. విద్య అనేటువంటి దాన్ని స్వీకరించి దానితోటి నువ్వు ఒక రూపం చెందాలి. నీకు కష్టం వస్తుంది, అగ్ని అనే కష్టం వస్తుంది. ఆ కష్టంలో, ఆ యొక్క పరిశ్రమలో నువ్వు పడి నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి. నిన్ను నువ్వు సంస్కరించుకొని ఒక రూపాంతరం చెందాలి. అదే దీపం. తర్వాత అందులోపల నూనె పోస్తాం. నూనె ఉంటుంది. మీరు మామూలు పత్తికి గనక కాలుస్తే అది కాలిపోతుంది. కానీ అదే నూనెలో ముంచిన పత్తిని గనక మనం వేస్తే అది అనుసంధానం అవుతుంది. అది ఒక బ్రిడ్జ్గా తయారవుతుంది. దీపానికి ఆ దీపం బత్తి బ్రిడ్జ్గా తయారవుతుంది. సో ఇటు అగ్ని ఉంటుంది, ఇటు దీపం ఉంటుంది. మీరు మామూలు దీపం మీద వెళ్ళి నూనె ఇట్లా పోసారనుకోండి, దీపం మారిపోతుంది. అంటే విరుద్ధ పదార్థాలే, కాకపోతే కలిసి మెలిసి జ్యోతినిస్తున్నాయి. సో దీపెంత, నూనె. మీరు చూడండి, మట్టిలో నూనె కలపండి, మట్టి ఎన్నడూ గట్టిపడదు. గట్టిపడుతుందా? పడదు. మట్టి అంతా అట్లాగే ఉండిపోతుంది. అంటే గట్టిపడ్డ మట్టిలో మనం ఏదైతే నూనె పోస్తున్నామో అందులోపల పత్తి వేస్తున్నాము, దీపం వెలిగిస్తున్నాం. అన్నీ విరుద్ధ పదార్థాలే. ఒక్కదానికి పడవు, కానీ పడేటట్టుగా చేసి కాంతినిస్తున్నాం. అట్లాగే మన జీవితంలో మన ఇంట్లోనే మనం చెప్పే మాట ఎవడు వినడు, మనకు విరుద్ధంగానే ఉంటారు. మన ఇంట్లోనే మనకు విరుద్ధంగా ఉంటారు. మన 5 వేళ్ళు ఒక విధంగా ఉండవు. కానీ బుద్ధితో, విచక్షణతో అందరినీ కలగొలుపుకొని నువ్వు విజయాన్ని సాధించాలి. అదే జీవితం యొక్క మర్మం చెప్పేది దీపావళి. సో నువ్వు ఎలా వాడుకోవాలో అందరినీ అలా వాడుకోవాలి. అందరికీ సెటిల్డ్ చేయాలి. అలా కలగొలుపుకొని పోతేనే జీవితం. అది దీపావళి. వ్యాపార లక్షణం కూడా అదే. అందుకే దీపావళి వ్యాపారస్తులకు దీపావళి ఎందుకోసం అంటే వ్యాపార లక్షణమే అది. ఎవరికి ఏది అవసరమో ఆ అవసరాన్ని నువ్వు తీరుస్తూ వెళితే నీ జీవితంలో నువ్వు వ్యాపారంలో సక్సెస్ అవుతావు. సింపుల్. ఎదుటివాడి లేజినెస్సే నీ వ్యాపారం, ఎదుటివాడి యొక్క అవసరమే నీ వ్యాపారం. నువ్వు సంపాదించుకోవడం ఎదుటివాడి అవసరాన్ని తీరుస్తూ వెళితే నీకు వ్యాపారం అవుతుంది. ఇది నేర్చుకో. అవసరాలు తీరుస్తూ వెళ్ళు, వ్యాపారం నేర్చుకో. ఇంకోటి ఏం చెప్తుందంటే దీపావళి, సాటిస్ఫై అదర్స్ ఈగోస్, డోంట్ ఫైట్ దెమ్, జస్ట్ సాటిస్ఫై దేర్ ఈగో అండ్ గో విత్ యువర్ ఓన్ వే. ఈగోస్ తోటి వెళ్ళకు. ఈగో తోటి వెళ్ళావనుకో జీవితంలో ఏం సాధించలేదు. ఎదుటివాడికి ఏదో ఒక ఈగో ఉంది, ఆ ఈగో అక్కడి వరకు సాటిస్ఫై చేసి ముందుకెళ్ళిపో. ఏముంది, నమస్తే, వాడు నమస్తే పెడితే నువ్వు నమస్తే పెట్టు, వాడు పెట్టకున్నా నువ్వు నమస్తే పెట్టు. మంచిగా ప్రేమగా మాట్లాడు. ప్రేమగా మాట్లాడిన రూపాయి ఖర్చు అయితే లేదు కదా. సో ప్రేమగా మాట్లాడు. ఒక 2 చేతులతో నమస్కారం చెయ్యు. వీలైతే ఒక స్వీట్ ఇవ్వు. అంతే. అక్కడ దాకా కూడా వాడు వినలేదంటే వాడి ఈగోకి నమస్తే చెప్పేసి పక్కనకి వెళ్ళిపో. కానీ ఫైట్ చేస్తూ, ద్వేషముతో,
ఈగో తోటి జీవితం వేస్ట్ చేసుకోకండి, టైం వేస్ట్ చేసుకోకండి. దీపావళి అదే నేర్పిస్తుంది. దీని తర్వాత మనం దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ చేయాలి. ఈ లక్ష్మీ పూజ సాయంత్రానికి ప్రాశస్త్యం ఎక్కువగా ఉంటుంది. ఎందుకోసమంటే దీపావళి రాత్రి ముహూర్తము, సాయంత్రం ప్రాశస్త్యం ఉంటుంది. అందుకే ఈసారి దీపావళి 20-21 కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈసారి 20వ తారీఖు నరక చతుర్దశి అయిపోయి సాయంత్రానికి మనకి లక్ష్మీ ముహూర్తాలు వస్తున్నాయి కాబట్టి 20వ తారీఖు సాయంత్రమైనా దీపావళి చేసుకోండి, లేదంటే 21 తారీఖు మార్నింగ్ అయినా పూజలు చేసుకోండి. మీ ఇష్టం. 21 రోజు చేసుకున్న పెద్ద నష్టం ఏం లేదు. కాకపోతే కొంతమంది 21 అంటారు, కొంతమంది 20 అంటారు. నేనేం చెప్తాను అంటే అమావాస్య రాత్రికి ఎప్పుడు పరివ్యాప్తం ఉందో అప్పుడే చేసుకోండి అని నేనైతే చెప్తున్నా. అది మీ ఇష్టం. 20వ తారీఖు సాయంత్రం చేసుకుంటే మంచిది. సో లక్ష్మీ పూజ చేసుకోవాలి. ఆ లక్ష్మీ పూజ చేసుకుంటే ఏం చేయాలి? లక్ష్మీ పూజ కంటే మొదలుగా ఒక స్క్వేర్గా ఒక బట్టను పరచాలి, జాకెట్ బేస్ని పరచాలి, దానిపైన బియ్యం పరచాలి, బియ్యాన్ని లెవెల్ చేయాలి. తర్వాత అష్టదళ పద్మంలాగా తమలపాకులు పెట్టాలి. దానిపైన గోధుమలు, రాగులు, లేకపోతే జొన్నలు, మీరు ఏ ఆహార పదార్థం రెగ్యులర్గా తింటారో అదే పదార్థాన్ని అక్కడ వేయాలి. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎక్కువగా బియ్యం తింటారు, ఆంధ్ర తెలంగాణ కాబట్టి ఇది వేస్తారు. మహారాష్ట్రలో గోధుమలు, వాళ్ళు చపాతీలు ఎక్కువ తింటారు కాబట్టి గోధుమలు వేసుకుంటారు. రాయలసీమలో రాగులు ఎక్కువ తింటారు కాబట్టి వాళ్ళు రాగులు వేసుకుంటారు. సో ఇక్కడ సంప్రదాయం వాళ్ళది. ఆ అష్టదళ పద్మం మీద మధ్యలో అష్టదళ పద్మంలాగా 8 తమలపాకులు 8 దిక్కులు పెట్టి దాని మధ్యలో ఆహార ధాన్యం వేసి దాని మీద కలశం పెట్టాలి. కలశం పెట్టి కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయకి అటు తమలపాకులు లేదంటే మామిడి ఆకులు ఇలా వేసి దీని మీద కొబ్బరికాయ పెట్టాలి. కొబ్బరికాయకి చక్కగా పసుపు పెట్టేసి గంధం అలంకారంతో అమ్మవారి మోము లెక్క మొక్కలు లెక్క అలంకారం చేయాలి. చేసి పైన టోప్ క్యాప్ లాగా ఇట్లా స్క్వేర్ ఇట్లా కలశము స్థాపన చేయాలి. కలశ స్థాపన చేసి ముందు లక్ష్మీ గౌరీ దేవత, మొట్టమొదటిగా గణపతి గౌరీ పూజ చేయాలి. తర్వాత అష్టదిక్పాలకుల పూజ చేయాలి. తర్వాత నవగ్రహ పూజ చేయాలి. ఆ తర్వాత ఒక ప్లేటు, రాగి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ, స్టీల్ పెట్టకూడదు. ఒకవేళ మీకు లేకపోతే పర్వాలేదు, ఆ స్టీల్ ప్లేట్లో అరిటాకు వేయండి. ఎందుకోసమంటే ఇనుము మనకి పనికిరాదు, ఇనుము. సో అరిటాకు పెట్టైనా సరే అందులోపల మొత్తం ఒక 108 కాయిన్స్ పెట్టండి. అయితే రాగి బిళ్ళలోనే పెట్టుకోవచ్చు, ఇంకా మనకి స్టీల్ మనకి ఇప్పుడు అదే సంపద కాబట్టి పెట్టుకోండి, ఏం పర్వాలేదు. కాకపోతే వెండివి బిళ్ళలు పెడితే మంచివి. ఒక్కటైనా వెండి బిళ్ళ పెట్టండి. అమ్మవారిది శ్రీచక్రము, లక్ష్మి, గణపతి, సరస్వతి ఉన్నటువంటి బిళ్ళ అదొక్కటి మాత్రం తప్పకుండా పెట్టాలి. వెనక శ్రీచక్రం ఉండాలి, ముందు లక్ష్మీ, గణపతి, సరస్వతి ఉండాలి. ఆ బిళ్ళని అక్కడ పెట్టండి. పెట్టి శ్రీ సూక్తముతో అభిషేకం చేయాలి. శ్రీ సూక్తముతో లేదా పురుష సూక్తము, శ్రీ సూక్తము, రుద్రము, నమ్మకము, చమకము, బళిత్తా సూక్తము, ఇంకా మీకు ఏవి అనిపిస్తే అవి చక్కగా మంచిగా అభిషేకం చేయండి. ఒకవేళ మీకు అయ్యగారు దొరకలేదు, మీకు యూట్యూబ్లో కూడా దొరుకుతాయి. అక్కడ ఆడియో ఆన్ చేసుకోండి, ఇక్కడ చక్కగా అభిషేకం చేసుకోండి. చక్కగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, తర్వాత బెల్లము పొడి, పంచదార పనికిరాదు, బెల్లము పొడి. సో అది వేసి చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసి తుడిచి గంధం కుంకుమ పెట్టి అక్కడ మళ్ళీ ఆ ప్లేట్లోనే మళ్ళీ చుట్టూ తమలపాకులు ఇట్లా పేర్చాలి. ఆ ప్లేట్లో చుట్టూ రౌండ్గా తమలపాకులు పేర్చాలి. పేర్చి దాని లోపల ఈ కాయిన్స్ అన్నీ కూడా గంధం కుంకుమ పెట్టుకుంటూ పెట్టాలి. పెట్టిన తర్వాత కుంకుమార్చన, పుష్పార్చన, లక్ష్మీ సహస్రనామాలు మీకు దొరుకుతాయి. మీకు లలితా సహస్రం వచ్చినా లలితా సహస్రం చదవండి, లేదంటే లక్ష్మీ అష్టోత్తరము, ప్రకృత్యే నమః, వికృత్యే నమః, అమ్మవారి పేర్లు ఉంటాయి. అవి మీకు యూట్యూబ్లో కూడా దొరుకుతాయి, పెట్టుకున్న మీరు వినుకుంటూ చేయొచ్చు. ఒకవేళ మీకు ఏ మంత్రం రాకపోయినా 108 టైమ్స్ శ్రీమాత్రే నమః అనుకుంటూ కుంకుమ వేయండి, తర్వాత అక్షంతలు వేయండి, ఆ తర్వాత పుష్పాలు వేయండి, అమ్మవారికి చక్కగా అలంకరణ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు చాలా ప్రధానమైంది ఈ లక్ష్మీ పూజలో, ప్రధానమైనది ఏంటంటే పుస్తక పూజ. మీ యొక్క అకౌంట్ బుక్స్ అన్నీ కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు, అంటే మీరు చదువుకున్న పుస్తకమైనా అది మీకు అదే అకౌంటబిలిటీ మీకు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పుస్తకం తీసుకోవాలి. పుస్తకం తీసుకొని పుస్తకాలకు ఓం స్వస్తిక్ రాసుకోవాలి, శుభం లాభం రాసుకోవాలి. ఫస్ట్ శ్రీ రాయాలి, సంస్కృతంలో శ్రీ రాయాలి. తెలుగులో రాసిన పర్వాలేదు కానీ సంస్కృతం అయితే ప్రధానం. సంస్కృతంలో శ్రీ అని రాయాలి. రాసిన తర్వాత మధ్యలో స్వస్తిక్ పెట్టాలి, తర్వాత ఓం రాయాలి. ఇటువైపేమో శుభం, ఇటువైపేమో లాభం రాయాలి. స్వస్తిక్ ఎప్పుడు మధ్యలో ఉండాలి, స్వస్తిక్ మధ్యలో ఉండాలి. సో స్వస్తిక్ మధ్యలో పెట్టిన తర్వాత స్వస్తిక్ చాలామంది ఏం చేస్తారు అంటే ఇలా ప్లస్ లాగా రాసి ఇలా చేస్తారు. అలా పద్ధతి కాదు.
చాలా మంది ఏంటంటే సగం సగం రాస్తారు, కొంతమంది ఉల్టా రాస్తారు, ఎడమ వైపు రాస్తారు. స్వస్తికి రాసేటప్పుడు నీ యొక్క చెయ్యి కుడివైపు ఎక్కువ తిరగాలి, బాగా గుర్తుపెట్టుకోండి. స్వస్తికి రాసేటప్పుడు ఏంటంటే ఇలా అని ఇలా ఫస్ట్ జెడ్ రాయాలి, నెక్స్ట్ ఇటు ఆపోజిట్లో జెడ్ రాయాలి. ఓకే, సో జెడ్ రాసి మళ్ళీ ఇట్లా రాసిన తర్వాత అప్పుడు దానికి ఇలా కోణాలు ఇవ్వాలి. సో కోణాలు ఇస్తే అయిపోతుంది. సో స్వస్తిక్ చాలా ప్రధానమైనటువంటిది. స్వస్తిక్ అనేటువంటిది ఏంటంటే ఒక ఆయుధం, అది చాలా మందికి తెలియదు. పూర్వకాలంలో స్వస్తిక ఆయుధం ఉండేది. ఆ స్వస్తిక ఆయుధంతో ఎంతమంది శత్రువులైనా ఈజీగా చెప్పవచ్చు. స్వస్తిక ఆయుధంతో స్వస్తిక ఆయుధం ఏంటంటే అదొక లక్షణం ఉంటుంది. ఆయుధాన్ని నువ్వు ఇలా విసిరేస్తే అది అలా తిరిగి మళ్ళీ నీ చేతి దగ్గరికి వచ్చేస్తుంది. స్వస్తిక ఆయుధం అది నేర్పరితనం ఉంటేనే అది బాగా పనిచేస్తుంది. అది సో పూర్వకాలంలో ఉండేది. అందుకే స్వస్తికం ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి హిందువులారా, మన ప్రతి పూజలోనూ అమ్మవారి యొక్క ప్రతి శక్తిలోనూ ప్రతి చోట ఆయుధం లేకుండా పూజ ఉండదు. కాబట్టి ప్రతి హిందువు ఆయుధము పట్టడం నేర్చుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు కూడా ఇప్పటి కాదు, ఒకప్పుడు సాంప్రదాయంలో ఏంటంటే ఆయుధ పూజ రోజు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో కత్తులు ఖడ్గాలు అన్నీ తీసి పూజ చేసుకునేవాళ్ళు. అండ్ చట్ట ప్రకారం కూడా ఒక రూల్ ఉంది. పూర్వకాలంలో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయుధాలు వాళ్ళు పెట్టుకోవచ్చు అని రూల్ అయితే ఉంది. మరీ మారణాయుధాలు కాదు, ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకోవచ్చు అని ఉంది. ఆయుధ పూజ నేర్చుకోవాలి, ఆయుధ పట్టడం కూడా నేర్చుకోవాలి, విద్యలు నేర్చుకోవాలి, సెల్ఫ్ డిఫెన్స్ విద్యలు నేర్చుకోవాలి. నేర్చుకోకుండా నాకు అది ఉంది ఇది ఉంది అనుకుంటే వేస్ట్. ఎందుకోసమంటే ధైర్యలక్ష్మి అమ్మవారి యొక్క లక్ష్మీ స్వరూపంలో అష్టలక్ష్మిలో ధైర్యలక్ష్మి కూడా ఉంటుంది. నీకు ధైర్యం ఉంది అంటే అర్థం ఏంది అని అంటే కరేజ్ ఇక్కడ కాదు, ఆ కరేజ్ని చూపించే శక్తి కూడా ఉండాలి. కాబట్టి స్వస్తికి ఇవన్నీ కూడా పుస్తకాల్లో రాయాలి. రాసి ఇప్పుడు ముహూర్తం రాయాలి. ముహూర్తం ఏమిటి, ఈ సంవత్సరానికి ఏంటంటే స్వస్తి శ్రీ శాలివాన శకం, ఇది ఏ సంవత్సరము రాయాలి. తర్వాత శ్రీ విశ్వావసనామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, ఆశ్వయుజ మాసము 30 అని రాయాలి. అక్కడ అమావాస్య రాయకూడదు. ఆశ్వయుజ మాసము తిథి 30 అని రాయాలి. 30 అంటే అంతే, అంతకుమించి ఇంకేంది 30. లక్ష్మీ వారము అని రాయాలి. ఈ సంవత్సరం ఏ వారమైనా రాని, వారం పేరు రాయకూడదు, లక్ష్మీ వారము అని రాయాలి. లక్ష్మీ వారము రోజున మీ యొక్క షాప్ మీది ఏదైతే బిజినెస్ ఉందో ఆ బిజినెస్ పేరు రాయాలి. బిజినెస్ లేకపోతే మీ వంశం పేరు రాయాలి. వంశస్థులమైనటువంటి మేము సకుటుంబంగా లక్ష్మీ పూజను చేసితిమి కావున ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహము మా వంశముపై ఎల్లప్పుడూ ఉండునుగాక అని చెప్పి రాసి శ్రీ 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 5 సార్లు రాయాలి. రాసి మీకు ఇష్టదైవానికి సంబంధించిన 5 పేర్లు రాయాలి. కొంతమంది మా తెలంగాణలో అయితే శ్రీరాములు నీవే కలవు అని రాస్తారు. తెలంగాణలో ఎక్కువగా, అంటే మా గంజిలో మేము చూస్తూ ఉంటాం కదా. ఇవన్నీ చిన్నప్పటి నుంచి నా 9వ ఏట నుంచే నేను స్టార్ట్ చేసిన పూజలు చేయించి మా నాన్నతోటి కలిసిపోయేది, రాపించేది అనమాట పూజలు. అంటే ఈ యొక్క గంజ్ అనేది అయితే సంప్రదాయం ఉంటుందో మండీస్ అంటారు. ఈ మండీస్లో ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, తర్వాత ముంబై, రాజస్థాన్లో అన్ని ప్లేస్లోనూ ఇదే రోజు గాదె పూజ చేస్తారు. వీళ్ళు ఏదైతే కూర్చుంటారో గాదె అని పరుపులు వేసుకుంటారు కదా, గాదె పూజ చేస్తారు. అది వేరే సంప్రదాయం, అది కూడా చెప్తాను మీకు. గాదె పూజ ఎలా చేయాలో అది కూడా ప్రత్యేకంగా వేరే వీడియోలు చెప్తాను. ఇవన్నీ రాసి దానికి పెన్నుతోటి రాయండి, లేదంటే సింధూరంతో రాయాలి. వాస్తవం చెప్పాలంటే సింధూరంలో పాలు వేసి దాంతో రాయాలి, లేదంటే సింధూరంలో జాస్మిన్ తైలం వేసి గోడలకు రాయాలి. పాలు వేసి మాత్రమే పుస్తకంలో రాయాలి, నూనెతో రాసినవి పుస్తకంలో రాయకూడదు. సింధూరంలో ఆవు పాలు వేసి, మీగడ ఉంటుంది కదా, ఆవు మీగడ వేస్తే ఇంకా బాగా వస్తుంది సింధూరంలో. ఆ సింధూరంతో రాయాలి. రాసిన తర్వాత ఇవన్నీ కూడా రాసి ఈ పుస్తకాలన్నీ కూడా నీట్గా అమ్మవారి ముందు పెట్టాలి. నీట్గా అమ్మవారి ముందు పెట్టి పెన్నుకు కూడా కంకణం కట్టి అక్కడ పెట్టి అందరు కూడా లేచి అమ్మవారి యొక్క స్తోత్రం ఏది, నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఇందాక నేను ఒక తప్పు చదివా, గదాహస్తే అని తప్పు చదివా. గదాహస్తే ధా ఒత్తు ధా పలకాలి. గదాహస్తే అంటే రోగములు చేతిలో పట్టుకున్న అమ్మవారు అని పేరు వస్తుంది. ధా ఒత్తు ధా పలికితే గద చేతిలో పట్టుకుంది. సో తప్పులు చదవకండి. శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీర్ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి సర్వ. కొల్హాపురంలో అమ్మవారు ఎవరున్నారు, కోలాసురుని సంహరించింది కాబట్టి కొల్హాపురం మహాలక్ష్మీదేవి. కోలాసుర భయంకరి
సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుది. చాలామంది డోలాసుర భయంకరి అని రాస్తారు. డోలాసురుడు అయితే లేదు, అంటే ఉయ్యాల రూపంలో ఒక రాక్షసుడు వచ్చాడని కూడా చెప్తారు, కానీ దానికి పురాణ ప్రాశస్త్యం అయితే లేదు. కొల్హాపురంలో అమ్మవారు, అందుకే కొల్హాపురం అని ఆ రాక్షసుడు అమ్మవారిని వేరుకున్నాడు. అమ్మ నువ్వు నన్ను సంహరించావు కాబట్టి ఈ ఊరికి ఇదే పేరు, కొల్హాపురం అన్న పేరు ఉండనమ్మా అని చెప్పి లక్ష్మీదేవి అమ్మవారిని అనుగ్రహం పొందాడు కాబట్టి కోలాసురుడు అనేటువంటి రాక్షసుడి వల్లనే అతడు కోలాహలం చేసేవాడు, అంటే బాగా అరిచేవాడు అనమాట. అందుకే కోలాసురుడు అని పేరు, అంటే కోలాహలం అంటారు కదా. సో బాగా గట్టిగా వికృతమైన అరుపులు అరిచేవాడు అనమాట, అందుకే కొల్హాపురము. అందుకే ఆ కోలాపురం అనే మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ధ్యానం అక్కడ వస్తుంది. సో అందుకే ఇంద్రుడు కోలాసురుని సంహరించిన తర్వాత ఇంద్రుడు అమ్మవారి గురించి అష్టలక్ష్మి స్తోత్రం చదువుతాడు. సాక్షాత్తు ఇంద్రుడే చదివినటువంటి మహాలక్ష్మి అష్టకము ప్రతి ఒక్కళ్ళకి రావాలి. హిందూ అన్న ప్రతి ఒక్కళ్ళకి మహాలక్ష్మి అష్టకం కంఠస్థం ఉండాలి, పక్కా రావాలి. సో ఈ లక్ష్మీ అష్టకం పూర్తిగా చదవండి. చదివి చేతిలో లాజాలు పెట్టుకోవాలి. లాజాలు అంటే అర్థం ఏంటంటే వరి పేలాలు. వరి పేలాలు అంటే స్మూత్గా ఉండకూడదు, రబ్ కొంచెం గరుకుగా ఉంటుంది. అలా అంటే తడిపినటువంటి వరి పేలాలు పనికిరావు, అవి అపరకర్మలకు పనికి వస్తాయి. అంటే ఏవి శ్మశానంలో వేయడానికి, శూద్ర పూజలకి అవి పనికి వస్తాయి. ఈ పూజలకి లాజాలు ఇవి వేయాలి. మీరు ఇది ఈ కాంతారా సినిమా చూసారు కదా, అందులోపల తినడానికి అదే ఇస్తారనమాట వాళ్ళకి, వాళ్ళు అవే ఆ లాజాలే చల్లుతారనమాట. సో వాటిని ఆ పేలాలు ఉంటాయి, వరి పేలాలు ఉంటాయి. ఆ వరి పేలాలు తీసుకొని అమ్మవారిదంతా కూడా చదివి వరి పేలాలు చదవాలి, చల్లాలన్నమాట. పూర్వకాలంలో రాజులు వచ్చేటప్పుడు ఈ వరి పేలాలే చల్లేవాడు. సో అందుకే లాజా హోమం అని కూడా ఒకటి అంటారు. సో ఈ వరి పేలాలు చల్లి తర్వాత అమ్మవారికి నమస్కారం చేసి స్వీట్ నైవేద్యం పెట్టాలి. అమ్మవారికి ప్రధానంగా ఇష్టమైనటువంటి స్వీట్ ఏమిటంటే పాలతో తయారు చేసిన స్వీట్లే పెట్టాలి. పాలు, పాయసం కానీ ఏదైనా సరే పాలు ఉండాలి. పాలు ప్రధానంగా ఎందుకోసమంటే ఆమె పాల సముద్రంలో నుంచి పుట్టింది కాబట్టి ఆమెకి పాలతో చేసినటువంటి నైవేద్యం పెట్టాలి. ఆవు పాలతో చేసిన నైవేద్యం పెడితే మంచి సంతోషము, అమ్మవారు ఇష్టంగా స్వీకరిస్తారు. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి నైవేద్యం చూపించిన తర్వాత హారతి ఇవ్వాలి. జనరల్గా హారతి అమ్మవారి పాటలు ఎట్లా మీకు వస్తే ఓం జయ లక్ష్మీ మాత అని చెప్పి యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది. చక్కగా పాట ఏం లేదనో ఒక అరగంట సేపు అయినా నిల్చోండి ధ్యానంగా, 15 నిమిషాలు అరగంట సేపు ఉంటుంది. చక్కగా అమ్మవారికి హారతి ఇవ్వండి. హారతి అందరూ ఇవ్వండి. చాలామంది మేము వాళ్ళు ఒక్కళ్ళే పట్టుకుంటారు, అట్లా కాదు. ఒక్కోళ్ళు అయిన తర్వాత ఒక్కోళ్ళకి అందరికీ హారతి ఇచ్చే అనుగ్రహం ఇవ్వండి. కుటుంబ సభ్యులందరూ హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారికి చేసిన తర్వాత మంత్రపుష్పము, మీకు రాకపోయినా మీరు మహామంత్ర పుష్పం అని యూట్యూబ్లో కొట్టినా వస్తుంది. మహామంత్ర పుష్పాన్ని పూర్తిగా వినండి, చేతులు పుష్పాలు పట్టుకొని వినండి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. అందులో అర్థం చేసుకోండి. యోపాం పుష్పం వేద అంటే మీరు పుష్పం చేతిలో పెట్టుకొని అమ్మవారికి ఎవరైతే ఈ మంత్రపుష్పం చదువుతారో, వాడు ఎవరికైతే మంత్రపుష్పంలో పుష్ప నివేదన చేస్తారో, పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఇక్కడ పుష్పవాన్ అంటే వాడికి పూలు, వాళ్ళ ఇంట్లో పూలు ఉంటాయని అర్థం కాదు. పువ్వులు ఎట్లాగైతే రోజు 10 పువ్వులు ఇస్తాయో అట్లా మీ వంశం వృద్ధి చెందుతుంది. పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. అట్లా మీ ఇంట్లో సంపదలు అలా నిత్య చైతన్యంగా పుష్పాలు ఎలా ఉన్నాయో మీ మనస్సు కూడా నిత్య చైతన్యంగా ఉంటుంది. అలాగే ప్రజావాన్ అంటే చక్కగా వంశం వృద్ధి జరుగుతుంది. పశుమాన్ భవతి అంటే పాడి పశువులు అన్నీ కూడా బాగుంటాయి అని చెప్పి మంత్రపుష్పం మొత్తం చదివి ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేసి అమ్మవారికి పువ్వులు వేసి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుమే అని అమ్మవారికి ధ్యానావన శ్లోకం చేసి అమ్మవారికి నివేదన చేసిన తర్వాత ముత్తైదువులకి, ప్రధానంగా ముత్తైదువులకి బట్టలు పెట్టాలి. ఇది మనకి ఏదైతే జాకెట్ పీసులు కానీ లేదంటే చీరలు కానీ తాంబూలం తప్పకుండా ముత్తైదులు పూజ చేయాలి. ముత్తైదులు పూజ చేయకుండా మీరు లక్ష్మీ పూజ చేస్తే పనికిరాదు, వేస్ట్ మొత్తం. ఎందుకోసమంటే లక్ష్మీ స్వరూపము సుమంగళి స్త్రీ. సుమంగళి స్త్రీకి బట్టలు పెట్టాలి. సుమంగళి స్త్రీకి బట్టలు పెట్టకుండా మీరు వేసుకొని నేను పటాసులు వేస్తా అంటే అమ్మవారికి ఇష్టం నచ్చదు. సో కుమారి పూజ అంటే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్న ఆడపిల్లలకి బట్టలు పెట్టడం, పట్టు బట్టలు ఇవ్వడం. అంటే అయ్యగారు పొద్దున్నే మా పిల్లలకి మా ఆవిడకి చీర కొనిచ్చేసిన మళ్ళీ సాయంత్రం పెట్టానంటే పెట్టాల్సిందే.
ఈ ఇక్కడ బోనస్ అన్నమాట, రెండు తప్పకుండా. పొద్దున్న కొత్త బట్టలు కట్టుకొని పూజ చేయాలి, మళ్ళీ బట్టలు పెట్టాలి. లేదంటే మీ ఆడపడుచుని పిలిచైనా సరే బట్టలు పెట్టాలి. మీ ఇంట్లో మీ శ్రీమతికి పెట్టినా లేదా మీ ఆడపడుచులకు పెట్టినా వేరే వాళ్ళకి పెట్టాలి. మన ఇంట్లోకి మనం పెట్టుకుంటే మన బ్యాండ్ మనం కొట్టుకున్నట్టు ఉంటుంది. అట్లా కాదు, వేరే వాళ్ళని పిలిచి వాళ్ళకి తప్పకుండా బట్టలు పెట్టాలి. ఒక్క సుమంగళి స్త్రీకైనా వస్త్రాలు ఇవ్వాల్సిందే. అలా ఇచ్చి పూజ అంతా చేసిన తర్వాత అప్పుడు టపాసులు వేల్చాలి. ఇది లక్ష్మీ పూజ. ఈ విధంగా దీపావళిని జరుపుకోవాలంటారు. ఇల్లంతా దీపాలతో నింపేస్తారు ఎలాగో. అది ఎట్లా ఉంటుంది, తప్పకుండా దీపాలంతా దీపాలతో నింపేయాలి. దీపాలు పెట్టేటప్పుడు నువ్వుల నూనె వాడాలంటే ద్రవ్యం ఖచ్చితంగా తప్పక. ఇది చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీపావళి రోజు, దానికి దీపావళి యొక్క అర్థం ఏంటి, కార్తీక మాసం యొక్క మొదటి రోజు. కార్తీక మాసం మొదలైంది అని అంటే ఆ రోజు ఏమవుతుంది, తైలే లక్ష్మి జలే గంగా అంటే ఆ రోజు నుంచి గంగాదేవి యొక్క సాన్నిధ్యము ప్రతి నీటిలోనూ ఉంటుంది, లక్ష్మీ సాన్నిధ్యము ప్రతి నువ్వుల నూనెలో ఉంటుంది. తైలం అంటే అర్థం ఏంటి, తిలం. తిల అంటే అర్థం ఏంటి, నువ్వులు. తైలం తిలస్య సంబంధి తైలం అంటే తిలము నుంచి ఏదైతే పుట్టిందో అది తైలం. మిగతాయి తైలం కాదు, నువ్వుల నూనె ఒక్కటి మాత్రమే తైలం. చాలామంది ఈ పొరపాటు చేస్తున్నారు. పూజా సామాగ్రి షాప్ వాళ్ళు కూడా ఈ పొరపాటు చేస్తున్నారు. దయచేసి అవి చేయకండి. మిక్స్డ్ నూనెలు అమ్ముతున్నారు, ఏ పడితే ఆ నూనెలు మిక్స్ చేసి అమ్ముతున్నారు. చక్కగా నువ్వుల నూనె ఏంటంటే అది నువ్వు తీసి వంటలో వేసుకున్నా సరే నీకు ఆరోగ్యంగా ఉండాలి. అలాంటి నువ్వుల నూనె, గానుగ నూనె పట్టించుకొని పెట్టండి, అది మీకు ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇంకోటి, నువ్వులను మీరు బాగా కావాలంటే సైంటిస్ట్ పరంగా కూడా మీరు చెక్ చేయండి. నువ్వుల నూనెలో పెట్టినటువంటి దీపం యొక్క ఆర మీ ఆరాన్ని శుద్ధి చేస్తుంది, ఆరా పెరుగుతుంది. మీరు ఆరా మిషన్ పెట్టినా తెలుస్తుంది, ఆరా పెరుగుతుంది. మీరు అదే మిక్స్డ్ నూనె అని చెప్పి 200 పెట్టి తీసుకుంటారు, అది ఎందుకు పనికిరాదు. నూనె వాసన వస్తుంది, ఆ నూనె వాసన రాకూడదు, చెడ్డు వాసన వస్తుంది. నేను చూస్తా కదా. తైలము నువ్వు పెడితే జిడ్డు ఉండదు, వేరే నూనెకి జిడ్డు ఉంటుంది. అది ఇంకోటి ఏంటంటే, కొంచెం నేను విన్నది ఏంటంటే కొంచెం పశువుల కొవ్వు నుంచి కూడా నూనె తీస్తున్నారట. దయచేసి హిందువులు ఎవ్వరు కూడా నూనె కొనుక్కున్నా మీరు జాగ్రత్తగా గానుగ పట్టించుకున్న నూనెనే తీసుకోండి. ఇంకా దీపావళికి చాలా టైం ఉంది కాబట్టి మీరు నేరుగా వెళ్ళి ఒక 5 కిలోల నువ్వులు కొనుక్కొని అవి ఎండబెట్టి నేరుగా వెళ్ళి గానుగ తీయించుకొని పట్టుకోండి, మీకు చాలా పుణ్యం వస్తుంది. ఎందుకోసం అంటే మనం దీపం పవిత్రంగా వెలిగించే దీపం లోపల కొవ్వు నుంచి, మాంసం నుంచి పెట్టిన నూనె ఉండకూడదు. అంటే శక్తి లేదని కనీసం 2 దీపాలు వెలిగించినా చాలు. కాకపోతే వెలిగించే నూనె పవిత్రంగా ఉండాలి, శ్రేష్టంగా ఉండాలి. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వాటర్ లైట్స్ అని చెప్పి కొన్ని రకరకాలుగా వచ్చేస్తున్నాయి, క్యాండిల్ అనేవి. అవి డిజైన్ పర్పరు, మీరు అలంకారం కోసం మీరు ఏమైనా చేసుకోండి. దేవుడి దగ్గర దీపం మాత్రం పవిత్రంగా ఉండాలి, అది బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడి దగ్గర దీపంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకండి. మీరు బయట అలంకారం కోసం ఎన్నైనా దీపాలు పెట్టుకోండి, దాని లోపల కావాలంటే మీరు రైస్ బ్రాండ్ నూనె తెచ్చుకోండి, విజయ నూనె తెచ్చుకోండి, ఏ నూనె తెచ్చుకోండి. అంత అవకాశం కూడా ఉండట్లేదు గురుగారు. వాటర్ వేస్తే వెలుగుతున్నాయి, కొన్ని బ్యాటరీస్ తో ఉన్నవి, ఇలా లైట్స్ లాగా ఇలా రకరకాలుగా వచ్చేసాయి, ఎన్నో మోడల్స్. అలంకారంకి ఏమన్నా చేసుకోండి. అమ్మవారి దగ్గర అలాగే గుమ్మం దగ్గర మాత్రం ఇవి ఒక్కటి పవిత్రమైనవి మాత్రం పెట్టండి, అంతే. ఈ విధంగా దీపావళి జరుపుకోవాలి. చాలా చక్కగా, చాలా నీట్గా, డీటెయిల్డ్గా చెప్పారు గురుగారు. అందరూ పాటించే అవకాశం కూడా ఉంది. వ్యాపార స్థలాల్లో చేసుకోవచ్చు, ఇళ్లలో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఎక్కడైనా దీపావళి పూజ చేయాల్సిందే. ఇప్పుడు ఒకరికి ఇల్లు ఉంది, వ్యాపారం ఉంది, ఇంట్లో పొద్దున్న చేసుకోవాలి, సాయంత్రం వెళ్ళి వ్యాపార స్థలంలో చేసుకోవాలి. తప్పకుండా ఇంట్లో పూజ చేయకుండా నేను మా ఆఫీస్లో చేస్తాను అంటే ఉండదు, 2 చోట్లనే చేయాలి. కాకపోతే మార్నింగ్ ఇక్కడ లక్ష్మీ పూజ చేసేసుకోవాలి, సాయంత్రం అక్కడ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా చేసుకోవాలి. మన బిజినెస్ జరిగే చోట మాత్రం నేను చెప్పిన పూర్తిగా గ్రాండ్ లెవెల్లో చేసుకోవాలి. ఇంట్లో అమ్మవారికి ముఖ్యంగా దీపావళి రోజు అమ్మవారికి పూలదండల్లో కమలం పువ్వు ఉండాలి. కమలం పువ్వు లేకపోతే అమ్మవారికి పూజ నచ్చదట. కమలం పువ్వు తప్పకుండా ఉండాలి. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఇది బాగా నేర్చుకోండి. ఏ ఇంట్లో అయితే గనక ఈశాన్యములో ఒక చిన్న కుండి పెట్టుకొని కమలం పువ్వులు ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది అని అంటారు. కమలం సో కమలం పువ్వు ఇంట్లో పెంచుకోండి. ఆ రోజు కమలాలతోటి అమ్మవారికి పూజ చేసుకోండి, బాగుంటుంది. నేను అందరికి చెప్పేది ఏంటంటే, ఇంట్లో టెర్రస్ ఖాళీ ఉంచకండి, టెర్రస్ లోపల కమల పువ్వులు పెంచుకోండి. కొంతమందికి అంత త్వరగా పెరగవు, అదృష్టం అది కూడా. అంతే, అమ్మవారు అది కూడా మనకు చెప్తుంది. ఇప్పుడు మీకు నేను ఆ మూవీ నాకు బాగా నచ్చింది, కాంతార మూవీలో ఈశ్వరుని పూల తోటలో నెగిటివ్ రాగానే పూలన్నీ వాడిపోతాయి.
పూలు నల్లగైపోతాయి అంటే అది తెలుస్తుంది. మీ ఇంట్లో పూల చెట్టు ఉన్నట్టు చనిపోయినా ఇంట్లో పూల చెట్లు ఉండాలి. ఇట్లాగే కమలాలు కూడా ఉండాలి. నెగిటివ్ ఏమైనా వచ్చిందంటే ఇమీడియట్లీ అవి సిమ్టమ్ చూపిస్తాయి, వాడిపోతాయి, తొందరగా వాడిపోతాయి. సో మన ఇంట్లో నెగిటివ్ ఏమైనా వచ్చింది తెలవాలంటే మనకి పుష్పాలే తొందరగా చెప్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకోసం ఇంట్లో పూల చెట్లు ఉండాలి, తులసి మొక్క కూడా ఉండాలి. తులసి మొక్క అప్పటిదాకా మంచిగా ఉండి తెల్లారేసరికి ఎండిపోయింది అనుకోండి, ఏదో జరిగింది ఇంట్లో అర్థం తెలిసిపోతుంది. నెగిటివ్లు మన కంటితో చూడలేము, ఈ పుష్పాల వల్ల మాత్రమే మనకు తెలుస్తుంది, వృక్షాల వల్ల తెలుస్తుంది. ధన్యవాదాలండి. శ్రీమాత.